హలో అండి, ఈరోజు మనం సొరకాయ పచ్చడి చేసుకోబోతున్నాము. ముందుగా పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, సొరకాయ, చింతపండు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. రెండింటిని కొంచెం కలిపి ఫ్రై చేసేయాలి. అది కొంచెం దోరగా ఫ్రై అవుతూ ఉండగా మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలండి. అలానే వదిలేస్తే పచ్చిమిర్చి మనకి చిట్లు పోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కొందరైతే వెల్లుల్లిపాయలు వేసేస్తారు, కొందరైతే మిక్సీ చేసేటప్పుడు వేస్తారు. సో నేనైతే మిక్సీలో వేసుకుంటాను. ఆ రెండింటిని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసినటువంటి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ కొంచెం అదే పాన్లో ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఈ సొరకాయ ముక్కల్ని వేసేసేయండి. సొరకాయ ముక్కల్ని వేసి కొంచెం లైట్గా పసుపు, కరివేపాకు, కొంచెం సాల్ట్, చింతపండు యాడ్ చేసేయండి. వీటన్నిటిని కొంచెం లైట్గా మిక్స్ చేసేసేయండి. చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఆ తర్వాత అవి దోరగా ఫ్రై అవుతాయి కదండి, అప్పుడు వాటిని తీసేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసేసి మిక్స్ చేసేయండి. ఇంతేనండి, సొరకాయ చట్నీ టేస్టీగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.